వాళ్ళే బయట నించొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా చందు అమూల్య విశ్వని చూసేశాడు. అమూల్య విశ్వ ప్రేమించుకుంటున్నారని నిజం బయటపడితే వాళ్ళకి సపోర్ట్ చేసిందని నేనే బయటపడుతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను ఇలా దొరికిపోయానేంటి అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అయినా ఇంకా ఈ చందు ఇంటికి రాలేదేంటి అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ వచ్చిన తర్వాత ఏం చేస్తాడో ఏంటో, ఇలా ఎంత కోపంగా ఉన్నాడు, అందుకే ఇంకా రాలేదా, ఏం ఆలోచిస్తున్నాడో అసలు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా పైకి చూసేసరికి అమూల్య విశ్వ పైన వాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు పైన నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా విశ్వ నిన్ను పెళ్లి చేసుకుంటావా నన్ను అని చెప్పి అడుగుతూ ఉంటే ఓకే అని అమూల్య చెప్తుంది. ఇంకా ఇద్దరు చాలా సంతోషపడుతూ అలా సైగలు చేసుకుంటూ ఉంటారు. అది చూసిన వాళ్ళి ఊరినాయనో వీళ్ళిద్దరు ప్రేమించుకోవడం ఏంటి, ఇది నా కొంప మునగడం ఏంటి, వీళ్ళు మొత్తం ప్రేమలో ఇంతలా మునిగిపోయారే, ఇప్పుడు ఈ చందు వచ్చి నన్ను ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా చందు ఇంటికి వస్తూ ఉంటాడు. అమూల్య గురించే ఆలోచిస్తూ వస్తూ ఉంటాడు. అమూల్య విశ్వ ప్రేమించుకుంటున్నారా, అసలు నేను చూసింది నిజమేనా, అమూల్య అలా చేస్తుందా, అసలు వీళ్ళిద్దరు ఇప్పటి నుండి ప్రేమించుకుంటున్నారు, అలా ఎలా జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పి ఆలోచిస్తూ వస్తూ ఉంటాడు. మరి ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.